జాగృతి సంచిక నుంచి ఈరోజు చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లెక్కకు మించిన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉండటమే అందుకు కారణం. అందుకే దేవభూమి అని పేరు వచ్చిందనమాట. ఎక్కువగా లెక్కలేనని దేవాలయాలు ఉండటం వలన, పుణ్యక్షేత్రాలు ఉండటం వలన ఎంతోమంది భక్తులు ఏడాది పొడవునా ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూనే ఉంటారు. ఆ యాత్రల్లో చార్ధామ్ యాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇందులో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు దర్శనం భాగం అన్నమాట. ఈ నాలుగింటి దర్శనమే ఇందులో భాగం. ఈ చార్ధామ్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్షేత్రాలు గార్వాల్ పర్వత ప్రాంతంలో ఉన్నాయి. దీన్నే చోటా చార్ధామ్ అని కూడా అంటారు. అంటే అసలు పెద్ద చార్ధామ్ అంటే భారతదేశంలో ఉన్న 4 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అన్నమాట. అవి ఏంటంటే బద్రీనాథ్, ద్వారక, పూరి, రామేశ్వరం. అవి మొత్తం భారతదేశంలో ఖ్యాతిగంచినటువంటి 4 పుణ్యక్షేత్రాలు. అది చార్ధామ్, అఖండ భారతంలోని చార్ధామ్ అది. ఇప్పుడు ఇది ఉత్తరాఖండ్లోని చార్ధామ్, అందుకని చోటా చార్ధామ్ అన్నారన్నమాట. ఇది యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ క్షేత్రాల దర్శనాన్ని చార్ధామ్ యాత్రగా కూడా అంటారు. ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరాన్ని కూడా. హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ఈ ఆలయాలు ఏడాదిలో 6 నెలల పాటు మంచుతో కప్పబడి మూసిపోయి ఉంటాయి. అందుకనే వీటిని మూసేసి ఉంచుతారు. కేవలం ఏప్రిల్లో లేదా మే నెల నుంచి దాదాపు అక్టోబర్ మాసం వరకు ఈ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. అప్పుడైతే చూడటానికి వీలుగా ఉంటుంది, మంచు అంతా తొలగి. అందుకని అప్పుడు అనుమతిస్తారన్నమాట ప్రభుత్వం వారు. మళ్ళీ అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ నుంచి 6 నెలల పాటు మంచుతో కప్పబడి ఉండటం వల్ల ఈ క్షేత్రాలను సందర్శించటం సాధ్యం కాదు. చార్ధామ్ యాత్రను గడియారపు ముళ్ళు తిరిగే దిశలో పూర్తి చేయాలన్నది నమ్మకం. అంటే మనం ప్రదక్షిణ ఎలా చేస్తాం అలా, కుడి చేతి వైపు నుండి ఎడం చేతి దేవాలయానికి కుడి చేతి ఏం లోపల నుంచి ఎడం చేతిని బయట నుంచి, అదే గుడియారం వల్ల ప్రదక్షిణ అన్నమాట. అది ఒక విశ్వాసం. అందుకే భక్తులు వరుసగా ముందు యమునోత్రికి వెళతారు, తర్వాత గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్ ఇలా దర్శిస్తారన్నమాట. అంటే యమునోత్రితో ప్రారంభిస్తారు, బద్రీనాథ్తో ముగిస్తారన్నమాట. ఈ ప్రయాణాన్ని రోడ్డు మార్గం లేదా హెలికాప్టర్ ద్వారా కూడా చేయొచ్చు. కొంతమంది యాత్రికులు కేదార్నాథ్, బద్రీనాథ్లను దోధామ్ యాత్ర పేరుతో జరుపుతారు. అంటే ఈ రెండింటికి వెళ్ళి వచ్చేస్తారు. అది దోధామ్ యాత్ర, చార్ధామ్ కాకుండా. యమునోత్రి యమునా నది పుట్టిన ప్రదేశం. మన దేశంలో గంగ తర్వాత అత్యంత పవిత్రమైన నదిగా యమునా నదిని పరిగణిస్తారు. ఇదేగా కాళీయమర్దం జరిగింది ఈ నదిలోనే కదా. ఉత్తరకాశీ జిల్లాలోని ఈ ప్రదేశంలో యమున ఆలయం కూడా ఉంది. ఉత్తరకాశీలోనే గంగా నది కూడా పుట్టింది. ఇక రుద్రప్రయాగ జిల్లాలో కేదార్నాథ్ పుణ్యక్షేత్రం ఉంది. ఇది పవిత్రమైన పరమశివుడి క్షేత్రం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా కేదార్నాథ్ ప్రసిద్ధి. ఇదే జిల్లాలో బద్రీనాథ్ పవిత్ర పుణ్యక్షేత్రం, విష్ణు పుణ్యక్షేత్రం. అంటే 2 పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఆ జిల్లాలోనే ఉన్నాయన్నమాట, రుద్రప్రయాగ జిల్లాలో. తర్వాత ఈ బద్రీనాథ్ 108 వైష్ణవ దేవ క్షేత్రాలలో ఒకటని చెప్పుకుంటారు. బద్రీనాథ్ కూడా చార్ధామ్ యాత్ర ద్వారా ఆత్మ పరిశుద్ధమవుతుందని హిందువుల విశ్వాసం. తర్వాత అక్షయ తృతీయ సమయంలో ఈ చోటా చార్ధామ్ యాత్ర ప్రారంభమై దీపావళి 2 రోజుల తర్వాత భాయ్ బీజ్ అంటే భాయ్ దూజ్ అంటారు, ఆ రోజున ముగుస్తుంది.
మే జూన్ నెలల్లో యాత్రికులు అత్యధిక సంఖ్యలో ఈ ఛోటా చార్ధామ్ యాత్రని చేస్తూ ఉంటారు. జూలై నెల చివరిలో ఆగస్టులో వర్షాలు కొండ చర్యలు విరిగి పడటం జరుగుతూ ఉంటాయి కాబట్టి రోడ్లు బ్లాకులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి కాబట్టి మే జూన్ నెలల్లోనే ఎక్కువ మంది వెళ్ళి ఈ చార్ధామ్ యాత్రని పూర్తి చేసుకుని వస్తూ ఉంటారు. ఇది యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ గురించి మనం చక్కగా ఈ విషయం క్లుప్తంగా తెలుసుకున్నాం. స్వస్తి.